హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ వరల్డ్. ఫ్రెండ్స్, స్నేహం అనే పదం చాలా గొప్పది. దానిని చేతల్లో చూపించడం తప్ప మాటల్లో చెప్పడం చాలా కష్టం. ప్రయోజనాల కోసమైనా చిత్తశుద్ధి ఉంటే ఆ స్నేహం చాలా గొప్పగానే ఉంటుంది. అయితే ఇలాంటి స్నేహమే మనకి రామాయణంలో కనిపిస్తుంది. ఆ స్నేహం రామ సుగ్రీవుల మధ్య ఉన్నటువంటి స్నేహం. అయితే వాలి సుగ్రీవుల జననం చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే వానర రాజు వృక్ష వజస్సు ఒక సరస్సులో స్నానం చేసి బయటికి రాగానే స్త్రీగా మారిపోతాడు. అలా మారిన స్త్రీకి ఇంద్రుడి వరంతో వాలి, సూర్యుడి వరంతో సుగ్రీవుడు పుడతారు. వాలి సుగ్రీవులిద్దరూ కవలలు. శ్రీరాముడంతటి వాడే ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడు అనే విషయాన్ని పోల్చుకోలేకపోయాడు. అన్న అంటే సుగ్రీవుడికి ప్రాణం. తండ్రికి ఇచ్చేటువంటి గౌరవమే అన్నకు కూడా ఇచ్చేవాడు. ఇద్దరు కిష్కిందకి రెండు కళ్ళలా ఉండేవారు. సూర్యుడి శక్తి కాబట్టి సుగ్రీవుడు మహా తేజోవంతంగా ఉండేవాడు. అలాగే బుద్ధిమంతుడు, మేధావి కూడా. వాలి చాలా ధైర్యవంతుడు మరియు పరాక్రమవంతుడు. ఒకసారి మాయావి అనే రాక్షసుడికి వాలికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం గురించి తెలుసుకోబోయే ముందు మీరు వాలి యొక్క శక్తి గురించి తెలుసుకోవాలి. రామాయణం ప్రకారం వాలి ఎవరితోనైనా యుద్ధం చేసినప్పుడు ఎదుటివారి శక్తిలో సగభాగం తనకి వస్తుంది. దాంతో శత్రువు శక్తిహీనుడై మరణించేవాడు. రామాయణం ప్రకారం వాలికి ఇంద్రుడి బంగారు హారం లభించింది. ఈ హారం చాలా శక్తివంతమైంది. ఈ హారం శక్తితోనే వాలి అందరిని జయించేవాడు. వాలి ఘోర తపస్సు చేసి బ్రహ్మని ప్రసన్నం చేసుకుని ఆ హారం సహాయంతో ఎదుటివారిలో సగం శక్తిని గ్రహించే వరాన్ని పొందాడు. వరాన్ని పొందిన తర్వాత వాలి ఎన్నో యుద్ధాలను జయించాడు. 1000 ఏనుగుల బలం కలిగిన దుందుబి రాక్షసుణ్ణి కూడా వధించాడు. రావణాసురుడు సైతం వాలి యొక్క శక్తి గురించి తెలుసుకుని వాలితో తలపడడానికి వచ్చాడు. అప్పుడు వాలి రావణాసురుడిని సైతం ఓడించి ఆఖరికి రావణాసురుడు ఓటమిని ఒప్పుకుని వాలితో సంధి చేసుకునేలా చేశాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు వాలి మాయావిల యుద్ధం గురించి మాట్లాడుకుందాం. వాలి దాటికి మాయావి రాక్షసుడు యుద్ధం విడిచి పారిపోయాడు. వాలి ఆ రాక్షసుణ్ణి వెంబడించగా సుగ్రీవుడు వద్దంటాడు. యుద్ధం విడిచి పారిపోయేవాడిని వదిలేయాలని, అదే ధర్మమని చెప్తాడు. తన దగ్గర అంతులేని శక్తి ఉందన్న గర్వంతో వాలి ఆ మాటలను పెడచవిన పెట్టి ఆ మాయావి వెనకాల వెళ్తాడు. అయితే వారిద్దరూ ఒక పెద్ద గుహలోకి చేరుకుంటారు. అక్కడ భయంకరమైన యుద్ధం జరుగుతుంది. సుగ్రీవుడు వాలిని పిలుస్తాడు, కానీ జవాబు రాదు. కొన్ని నెలలు గడిచినా వాలి బయటకు రాలేదు. అయితే కొన్ని రోజుల తర్వాత గుహలో నుండి వాలి పెద్దగా అరవడం బయటికి వినబడుతుంది. మరియు రక్తం ఏరులై బయటికి రావడంతో వాలి చనిపోయాడని సుగ్రీవుడు భావించి ఆ మాయావి బయటికి రాకుండా సుగ్రీవుడు ఆ గుహను పెద్ద బండరాయితో మూసేస్తాడు. కిష్కిందకు వెళ్లి వాలి మరణించాడని ఏడుస్తూ చెప్తాడు. మంత్రుల సహాయంతో కిష్కింద చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు. కానీ కొన్ని గడియల తర్వాత వాలి మళ్లీ వస్తాడు. వాలిని చూసిన వెంటనే సుగ్రీవుడు ఆనందంతో అతన్ని స్వాగతిస్తాడు. కానీ వాలి రాజ్యం కోసం సుగ్రీవుడే మాయావితో కలిసి కుట్ర పన్ని అతడిని చంపాలని ప్రయత్నించాడని సుగ్రీవుణ్ణి దూషించి అతనితో యుద్ధానికి దిగుతాడు. దాంతో సుగ్రీవుడు ప్రాణభయంతో కిష్కింద వదిలి పారిపోతాడు. వాలి సుగ్రీవుణ్ణి రాజ్యం నుండి తరమడంతో ఆపలేదు. సుగ్రీవుని భార్య రుమని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. తమ్ముడి భార్య మరదలు అన్నకి కూతురితో సమానం. వాలికి మరియు జాంబవంతుడు తదితరులు ఉన్నారు. ఒకసారి ఇద్దరి ధనుర్ధారులు అటువైపుగా రావడం చూసి సుగ్రీవుడు హనుమంతుణ్ణి వారెవరో కనుక్కోమని పంపిస్తాడు. అప్పుడే మొట్టమొదటిసారి రామలక్ష్మణులు హనుమంతుణ్ణి చూడడం. హనుమంతుడు వారిద్దరిని సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్తాడు. సీతాదేవిని వెతుకుతూ తమ సహాయం కొరకు వచ్చామని రాముడు సుగ్రీవుడితో చెప్తాడు. సుగ్రీవుడు కూడా సహాయం చేస్తానని మాటిస్తాడు. అయితే సుగ్రీవుడే రాముణ్ణి మొదటగా సహాయం చేయమని అడిగాడు. తన భార్యను వాలి చెరపట్టాడని, తనను రాజ్యం నుండి తరిమేశాడని చెప్తాడు. వాలిని సంహరిస్తే సంపూర్ణంగా సహాయం చేయగలనని చెప్తాడు. రాముడు కూడా వాలిని చంపుతానని సుగ్రీవుడికి మాటిస్తాడు. అలా రాముడు మరియు సుగ్రీవుడు మంచి స్నేహితులయ్యారు. 3 లోకాలను తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి రావణాసురుణ్ణి ఓడించిన వాడు వాలి. అయితే రాముడి శక్తి గురించి సుగ్రీవుడికి తెలియదు. వాలి శక్తి ఏమిటో సుగ్రీవుడికి బాగా తెలుసు. అందుకే సుగ్రీవుడు ఆ ప్రస్తావన రాముడి వద్ద చాలా గౌరవంగా తెచ్చాడు. దుందుబి అనే రాక్షసుణ్ణి వాలి ఆ ఋషముఖ పర్వతం పైననే సంహరించాడు. ఆ కళేబరాన్ని ఎత్తి పడేశాడు. ఆ కళేబరాన్ని చూపించి వాలి ఎంత శక్తివంతుడో చెప్పాడు. అలాగే కొంచెం దూరంలో ఉన్న సాల వృక్షాలను చూపించి ఒక్క బాణంతో ఈ సాల వృక్షాలను మా అన్న పడగొట్టాడని, అలాంటి వాలిని నువ్వు ఎలా సంహరిస్తావు అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు నవ్వి, సుగ్రీవ, మా అన్నగారు ఏం చేస్తే నీకు నమ్మకం కలుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు సుగ్రీవుడు ఆ సాల వృక్షాల్లో ఏదైనా ఒక దాన్ని రాముడు పడగొడితే చూడాలని ఉంది అని అంటాడు. అలా
అలాగే ఆ దుందుబి రాక్షసుడి యొక్క కళేబరాన్ని దూరంగా విసిరేస్తే చూడాలని ఉంది అని అంటాడు. వాలి ఆ దుందుబి రాక్షసుడిని సంహరించినప్పుడు ఆ రాక్షసుడి యొక్క రక్తం అక్కడ తపస్సు చేస్తున్నటువంటి మార్తాంగం మహర్షిపై పడింది. అప్పుడు ఆ మహర్షి కోపంతో వాలిని మళ్ళీ ఈ పర్వతం వైపు వస్తే నీ తల 1000 ముక్కలవుతుందని శపిస్తాడు. అందుకే వాలి ఋషముఖ పర్వతం వైపు రాడు. సురక్షిత ప్రదేశం కాబట్టే సుగ్రీవుడు ఈ పర్వతంపై ఉంటున్నాడు. వెంటనే రాముడు ఒక చిరునవ్వు నవ్వి తన కాలి బొటన వేలుతో అంతటి భారీ శరీరాన్ని కలిగినటువంటి దుందుబి రాక్షసుడిని 10 ఆమళ్ల దూరంలోకి పడేటట్లు తోశాడు. అయినా సుగ్రీవుడి అనుమానం తీరలేదు. అప్పుడు రాముడు సుగ్రీవుడికి ఒక అద్భుతాన్ని చూపిస్తాడు. వాలి సాలవృక్షాలను ఒక బాణంతో ఒక దాన్ని పడగొట్టగలడు. కానీ రాముడు వదిలిన ఒక్క బాణానికి 7 సాలవృక్షాలు నేలమట్టమయ్యాయి. ఒక్క క్షణం పాటు సుగ్రీవుడికి ఏమీ అర్థం కాలేదు. రాముడి యొక్క శక్తిని చూసేందుకు అతని 2 కళ్ళు సరిపోలేదు. వెంటనే రాముడి కాళ్ళ మీద పడి క్షమించమని కోరాడు. ఒక్క బాణంతో 7 సాలవృక్షాలను పడగొట్టగలిగినటువంటి వాడు ఇంద్రుడినైనా జయిస్తాడని సుగ్రీవుడు రాముణ్ణి ప్రశంసిస్తాడు. వాలిని వధించి తన కష్టాలను గట్టెక్కించమని ప్రాధేయపడ్డాడు. ఇక్కడ సుగ్రీవుడి నుంచి చాలా నేర్చుకోవచ్చు. స్నేహితుణ్ణి ఎంచుకున్నప్పుడు శక్తివంతుణ్ణి, తను ఆపదలో ఉన్నప్పుడు తనకు సహాయం చేసే స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిని ఎంచుకోవాలి అని సుగ్రీవుడి వ్యక్తిత్వం చెప్తుంది. అక్కడి నుండి అందరూ కిష్కిందకు వెళ్తారు. సుగ్రీవుడు వాలి భవనం ముందు నిలబడి వాలిని బయటికి రమ్మని ఒక సింహంలా గర్జిస్తాడు. సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచినప్పుడు వాలి సుగ్రీవుడితో యుద్ధానికి వెళ్తాడు. చాలాసేపు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. కానీ ఇతం పైకి పరుగులు తీస్తాడు. అక్కడ రామలక్ష్మణుల వైపు సుగ్రీవుడు దీనంగా చూస్తాడు. ప్రభు, నాకు సాయం చేయలేదేం ప్రభు? కవలలు ఇద్దరూ ఒకేలా ఉన్నారు. మీ మాట దగ్గర నుంచి మీ యొక్క ప్రతి కదలిక ఒకేలా ఉంది. ఎవరో పోల్చుకోలేకపోయానని రాముడు అన్నాడు. ఒకవేళ నా బాణం అనుకోకుండా నీకు తగిలితే అది నేను చేసే మహాపాపం అవుతుంది. అందుకే బాణం వదలలేదు అని చెప్తాడు. ఈసారి ఏదైనా ఒక ప్రత్యేకమైన గుర్తుతో యుద్ధం చెయ్యి అని అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు గజపూల మాల సుగ్రీవుడి మెడలో వేస్తాడు. ఆ మాల వేసుకుని ఈసారి సుగ్రీవుడు మళ్ళీ వాలితో యుద్ధానికి వెళ్తాడు. అయితే వాలి భార్య తారకకు అనుమానం వచ్చింది. చచ్చేలా తన్నులు తిన్న సుగ్రీవుడు ఇంత ధైర్యంతో మళ్ళీ ఎలా యుద్ధానికి వచ్చాడు అని. మళ్ళీ తిరిగి వచ్చాడు అంటే వెనక ఏదో ఒక అద్భుత శక్తి కావు కాస్తుందని వాలికి చెప్తూనే ఉంది. అయినా వాలి వినలేదు. ఈసారి తమ్ముణ్ణి సంహరిస్తానని వెళ్ళాడు. ఇద్దరి మధ్య యుద్ధం ఇలా ప్రారంభమైందో లేదో కాసేపటికి రామబాణం వాలి గుండెల్ని చీల్చేసింది. ఎంత శత్రుత్వం ఉన్నా సుగ్రీవుని యొక్క సోదర భక్తి సాధారణమైనది కాదు. లక్ష్మణుడు రాముణ్ణి ఎంతలా పూజిస్తాడు. సుగ్రీవుడు కూడా వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచన మాలను బహుకరించాడు. ఆ మాల వాలి మెడలో ఉంటే ఎదుటివారి సగం శక్తి వాలికి వస్తుంది. అలాంటి మాలను కూడా సుగ్రీవుడికి ఇచ్చేస్తాడు. ఆ తర్వాత వాలి మరణిస్తాడు. ఆ తర్వాత సుగ్రీవుడు కిష్కిందకి మహారాజై రాముడు చేసిన సహాయానికి కృతజ్ఞతగా సీతామాతను వెతకడంలో సహాయపడతాడు.